వెల్కమ్ టు G9 న్యూస్. నేను మీ మౌనిక. బాలరాముడి దర్శనం కోసం అయోధ్యలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రాణ ప్రతిష్ఠ అనంతరం సాధారణ భక్తులను మంగళవారం నుంచి అనుమతించిన సంగతి తెలిసిందే. తొలి రోజు సుమారు 5 లక్షల మంది దర్శించుకోగా మరో 3 లక్షల మంది క్యూ లైన్లలో వేచి ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. బుధవారం కూడా పెద్ద సంఖ్యలో తరలి రావడంతో అయోధ్య భక్తులతో కిక్కిరిసిపోయింది. రద్దీని తగ్గించేందుకు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. లక్నో నుంచి అయోధ్యకు బస్సు సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ప్రైవేటు వాహనాలను నగరంలోకి అనుమతించడం లేదని తెలిపారు. భక్తుల రద్దీ తగ్గిన తర్వాత బస్ సర్వీసులను పునరుద్ధరిస్తామని యూపీఎస్ఆర్టీసీ అధికారి వెల్లడించారు. ప్రస్తుతం 8,000 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు అయోధ్య ఐజీ ప్రవీణ్ కుమార్ తెలిపారు. బాలరాముడి దర్శనం కోసం భక్తులు తొందరపడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం రద్దీ ఎక్కువగా ఉంది. వృద్ధులు, దివ్యాంగులు 2 వారాల తర్వాత తమ ప్రయాణాన్ని షెడ్యూల్ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి G9 న్యూస్.